గోవాలో ఇది ఒక పెద్ద చేపల మార్కెట్. ఇక్కడ ఇది మార్కెట్ పేరు మపుసా. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఈ చేప ఇప్పుడు కట్ చేస్తున్న చేప ఇది 5 కిలోల పైన ఉంటుంది, అంటే 6 కిలోలు అనుకోండి. దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాడు. ఇది తీసుకున్నాము 3000 రూపాయలు. ఇది చేప సముద్రం చేప. మరి మామూలుగా మనతో చేపలు అయితేనేమో అది తీపి నీళ్ళ చేపలు అంటారంట మన సైడ్. ఇదేమో ఉప్పు నీళ్ళ చేప, సముద్రం చేప అంటున్నారు. ఇది పూరా పూరా కట్ కర్దో. దీన్ని కట్ చేస్తున్న విధానం చూస్తే ఇది వీళ్ళకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది చూడండి, ఒకసారి కట్ చేసే విధానం చూడండి, ఎంత బ్రహ్మాండంగా కట్ చేస్తున్నాడు చేపను. గోవాలో అతి పెద్ద మార్కెట్, హోల్సేల్ మార్కెట్, చేపల మార్కెట్. ఇది మపుసా ప్రాంతంలో ఉంటుంది. నిన్ను కూడా తీస్తా. ఇది ఒక పెద్ద చేపల మార్కెట్. ఇక్కడికి జేసీబీ రౌండ్ కూడా రావడం జరిగింది. ఈయన కొత్తకోట నివాసి. ఈయన చేపలు కొనడానికి ఇక్కడికి వచ్చాడు చేపల మార్కెట్కి. ఈయన 2 మాటలు మాట్లాడతాడంట. కొత్తకోట చేపలు దొరకని గోవా వచ్చిన గోవాలో చేపలు తయారని చెప్తాను. నేను 5 కిలోల చేపలు ఇస్తున్నాను. 1 కిలో వచ్చి 700 రూపాయలు. ఇలా మనకున్న వచ్చేసి 150 రూపాయలు. అంటే మన ఈ తీపి చేపలు అంట కదా, ఇవేమో సముద్రం ఉప్పు చేపలు అంటారు. మనకి బాగుంటాయి టేస్ట్. అవునా? మన చేపలు బాగుంటాయి. మరి ఆ నుంచి తెచ్చుకోవచ్చు కదా మీరు. మునిగిపోతాం కాలేదు. అట్లా చేప ముక్కల్ని చూడు ఎంత నీట్ గా కట్ చేస్తున్నాడు. చాలా బాగా ఫ్రై కానీ అడిగిండు. ఫ్రై కా లేకపోతే పులుసు కానీ అడిగితే ఫ్రై అని చెప్తే ఈ విధంగా చేపను ఈ విధంగా కట్ చేస్తున్నాడు. ఏం కాదు ఉండదు. ఏమన్నా కట్టుకోవాలి.